నిక్ వ్యుజిసిక్ 1982లో డిసెంబర్ 4న కాళ్ళు చేతులు లేకుండా జన్మించారు. అందరూ అతన్ని ఎగతాళి చేస్తున్నారు అని 10 ఏళ్లు ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి ఇప్పుడు పెద్ద మోటివేషనల్ స్పీకర్గా ఎందుకు ఎదిగారు? జీవితంలో వీరు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్న నిక్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి వీడియోలు ఎన్నో ముందు రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నిక్ పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. కాళ్ళు చేతులు లేకుండా చిన్న మొండెం మాత్రమే కనిపించింది. వారు అలా చూసినప్పుడు నమ్మలేకపోయారు. నిక్ తల్లిదండ్రులు అలా చూసినప్పటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత నిక్ని స్కూల్లో జాయిన్ చేపిద్దామనుకున్నారు. కాళ్ళు చేతులు లేని వారికి ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి. అయితే వారు తల్లిదండ్రులు మాత్రం సామాన్య స్కూల్లో జాయిన్ చేపియాలి అనుకున్నారు. వారు కోర్టుకు వెళ్ళి ఎంతో పోరాడి అది సాధించారు. నిక్ని సామాన్య స్కూల్లో చేర్పించడానికి కోర్టు కొన్ని చట్టాలను మార్చింది. స్కూల్లో నిక్ని చూసి పిల్లలు చూసేవారు ఎగతాళి చేశారు. 10 ఏళ్లు ఉన్నప్పుడు చనిపోవడానికి ప్రయత్నం కూడా చేశాడు. అప్పుడు వారి తండ్రి చూసి నిక్ ప్రయత్నాన్ని ఆపాడు. నిక్ తల్లి ఒకరోజు కాళ్ళు చేతులు లేని ఒక అమ్మాయి సాధించిన విజయాన్ని గురించి చూపించింది. తను సాధించినప్పుడు నువ్వు ఎందుకు సాధించలేవు అని నిక్ని తల్లి ప్రశ్నించింది. అప్పుడు జీవితంలో ఏదైనా సాధించాలి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలబడాలి అనుకున్నాడు. నిక్ నిమిషానికి 43 పదాలు టైప్ చేస్తాడు. ఇది మామూలు వారికి కూడా చేయలేరు. తనకు ఉన్న చిన్న అవయవంతో ఎంతో పట్టుదలతో నేర్చుకున్నాడు. 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నిక్ స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. తాను చెయ్యాలనుకున్నది, సాధించాలనుకున్నది ఎంత కష్టమైనా దాన్ని పట్టు వదలకుండా సాధిస్తాడు. చెయ్యలేని పనులను కష్టపడి నేర్చుకున్నాడు. నిక్ మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు అని అందరికీ చెప్పాలి, వారిని ఇన్స్పైర్ చేయాలి అని అనుకున్నాడు. తన మొట్టమొదటి ప్రసంగం 6 ముందు ఇచ్చాడు. తర్వాత అది వందల్లో, వేలల్లో, ఇప్పుడు లక్షల్లో చేరింది. లక్షలాది మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఎన్నో వివిధ దేశాలను పర్యటించి తన మాటలతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఇప్పటికీ 60కి పైగా దేశాలను తిరిగి తన మాటలతో మోటివేట్ చేశాడు. నిక్ జీవిత ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. కాళ్ళు చేతులు లేకపోతే కాదు, ఏ ఆశలు ధైర్యం లేని వారు నిజంగా అంగవైకల్యం అంటాడు. అందరికీ సమస్యలు ఉంటాయి. కాళ్ళు చేతులు ఉన్నవారి కంటే నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. నాకు ఇవి లేకపోయినా అన్నీ చెయ్యలేనివి చేస్తున్నాను. నేనే ఇన్ని చేస్తుంటే అన్నీ ఉన్నవారు ఇంకా ఎన్ని సాధించగలరు అని చెప్తాడు. నిక్ పుస్తకాలు కూడా రాశాడు. ప్రతి క్షణం పోరాడుతూ ఉంటాడు. నిక్ పొందిన స్ఫూర్తిని ప్రతి మనిషిలో నింపాలి అనుకుంటాడు. ఇక ఒకరోజు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. అప్పుడు కానే మియా హరా అనే అమ్మాయి ఉంది. నిక్ను కలిసి అతని స్పీచ్కి ఇన్స్పైర్ అయ్యా అని చెప్పి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పింది. వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఇప్పుడు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. నిక్ ఇతరులను ఇన్స్పైర్ చేయాలి అంటే ఏదో గొప్ప స్పీచ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతని జీవిత ప్రస్థానం, తను సాధించిన వాటి గురించి చెప్పినా చాలు. ఎందుకంటే వీరి జీవిత ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. నిక్ జీవితం గురించి తెలిసిన వారికి నిక్ చేయగలిగింది నేను ఎందుకు చేయలేను అని అనిపిస్తుంది అని నిక్ ఎన్నో స్పీచ్లు ఇచ్చాడు. ఎవరికైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నిక్ వీడియోస్, మోటివేషనల్ స్పీచెస్ చూడండి. 10 ఏళ్లు ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి ఈరోజు ఎన్నో విజయాలను సాధించాడు. చిన్న మొండెంతో జీవితంలో ఎన్నో కష్టాలు, ప్రయత్నాలు, అనుక్షణం పోరాడే తత్వం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. తాను ఏమీ లేకున్నా సాధించిన దాన్ని ఇంకా ఎంతో మంది ఎన్నో సాధించాలి అని నిక్ అనుకుంటాడు. నిక్ ఆస్ట్రేలియాలో పుట్టిన మన
ఇండియాకి వచ్చి ఐ లవ్ ఇండియా, ఇండియాకి మళ్ళీ రావాలి అనుకుంటున్నాడు అని చెప్పాడు. ఇక 2023లో మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళాడు. అప్పుడు స్కూల్లో పిల్లలతో కూర్చొని మాట్లాడాడు. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశాడు. ఇది ఫ్రెండ్స్ నిక్ జీవిత ప్రస్థానం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.